నక్సలైట్లతో అంతిమ యుద్ధం 2026 మార్చి నాటికి నక్సలిజం నిర్మూలన, త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఛత్తీస్గఢ్, నక్సలైట్ల ఏరివేతలో తెలంగాణ ఏపీ సంపూర్ణ సహకారం, సీఎంల సమావేశంలో అమిత్ షా. ఇవాళ 3 జిల్లాలు తిరిగి మళ్ళా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంగా ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, ఇంకో కుమరంభీం జిల్లాను కూడా ఆ ప్రాంతంగా ఇచ్చి నిధులు ఇవ్వాలనేటువంటిది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ 2026 కల్లా మొత్తం నక్సలైట్లే లేకుండా చేస్తామని. ఇప్పటికే దాదాపుగా ఈ 5-6 నెలల్లో 10 నెలల్లోనే 200-300 మంది నక్సలైట్లు చనిపోవడమో లొంగిపోవడమో జరిగిపోయింది. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నది పిడికడ మంది మాత్రమే. నక్సలిజం వల్ల వచ్చేది లేదు. నక్సలైట్లలో పోలేనటువంటి వాళ్ళు ఇవాళ అర్బన్ నక్సల్స్గా ఉండి పట్టణ ప్రాంతాల్లో నగరాలలో ఉండి ఆ నక్సలిజాన్ని దాన్నే గొప్పగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సిద్ధాంతం భారతదేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయదు. నక్సలిజం, మావోయిజం అనేటువంటిది భారతదేశానికి పనిచేయదు. భారతదేశ ఆత్మకు సంబంధం లేనటువంటి సిద్ధాంతము. కాబట్టే వాళ్ళకు మద్దతు కరువైపోయింది. ఆ క్షణంలో కొద్దిగా భావోద్వేగాల దృష్టితోటి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయ ఆర్థిక పరిస్థితుల వల్ల అప్పుడు వాళ్ళు ఉండొచ్చు. కానీ మావోయిజము ఈ దేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సూట్ కాదు. ఆ సిద్ధాంతం సూట్ కాదు. మార్క్సిజము, లెనినిజము అవన్నీ కూడా పనికిరాని పడికట్టు పదాలు, పిడికట్టు పదాలు తప్ప అవి ప్రజలకు ఉపయోగపడేటువంటిది కాదు. ఈ దేశ ప్రజలకు ఉపయోగపడేటువంటిది కాదు. ఈ దేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎందుకంటే అదంతా రాక్షస జాతికి సంబంధించినటువంటి ఆలోచన తప్ప ఈ దేశానికి సంబంధించినటువంటి ఆలోచన విధానం కాదు. అయితే అప్పుడప్పుడు రాక్షసులపై చేయి కూడా ఉంటుంది. ఎప్పుడో రాముడు పుట్టిన తర్వాత అనేక మంది ఋషులు యాగాలు చేస్తుంటే వాళ్ళకు కూడా అనేక కష్టాలు వచ్చినాయి. యాగాలు చేసేటోళ్ళ కష్టాలు ఎందుకు వస్తాయంటే వచ్చినాయి. రాముడు లాంటి అవతార పురుషుడు వచ్చిన తర్వాత ఆ రాక్షసులందరినీ సంహరించుకుంటూ పోయి యజ్ఞాలు, యాగాలన్నింటినీ చేసుకుంటూ పోయినట్టే ఇవాళ కూడా అట్లాంటిదే. రాక్షసుల జాతిని అంతా కూడా అంతం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.